ఏ పుణ్యాత్ముడు ఈ మానసిక వికలాంగుడిని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోకి నడిపించాడో తెలియదుగాని తన అవతరణ రూపం అధోగతి పాలైందని స్పష్టంగా తెలుస్తోంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించే పునర్జన్మ కార్యానికి ఆశ్రమ సిబ్బంది ఈ మానసిక వికలాంగుడిని స్థిరపరచి పెరిగిన జుట్టును గడ్డాన్ని కత్తిరింపజేస్తున్నారు. మౌనంగా తల వంచుకుని చంటి పిల్లాడిలా కూర్చుండిపోయాడు. ఏదో దీర్ఘాలోచనలో నిమగ్నమై అన్నట్టు కనిపిస్తున్నాడు. కేశఖండన గావించిన తరువాత మలినంతో నిండిన తన శరీరాన్ని సబ్బుతో రుద్ది శుద్ధి చేసి తలారా స్నానమాచరింపజేశారు. అనంతరం పుణ్యదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి నడిపించారు. ఎంతో దైవభక్తి కలిగిన వాడిలా గంట కొట్టి దైవం ముందు నిలబడిపోయాడు. అర్చకుడు మంత్రోచ్చారణ చేస్తూ బొట్టును తన నుదిటిన అద్దాడు. ఆ తరువాత ఈ అభాగ్యుడు జలధరునికి ఎంతో ప్రేమగా జలాభిషేకం చేశాడు. తన మతిలేని ముగ్ధభక్తికి మురిసిపోయిన శివయ్య పునర్జన్మ భాగ్యంగా ఈ వ్యక్తిని ఆశ్రమ బిడ్డగా జీవించేందుకు అనుమతిని కల్పించే హక్కును ప్రసాదించాడు. శివాలయంకరణలో ధరింపజేసే పుష్పమాలను తాకి తన జన్మకు సరియైన మార్గాన్ని ప్రసాదించమని వినమ్రంగా స్వామివారిని వేడుకున్నాడు. అర్చకులు తనకు అంతా మంచే జరగాలని శివయ్యకు హారతి సమర్పించిన తరువాత ఆ దివ్య తేజాన్ని తన కనులకు అద్దింపజేశాడు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. పదే హర హర మహాదేవ. తదుపరి వైద్యశాలకు నడిపించి తన ఆరోగ్య స్థితిగతిని పరిశీలింపజేయించి ఆశ్రమ భోజనశాలలో అన్నం పెట్టించారు. అన్నం పెట్టిన వారికి దండం పెట్టే భాగ్యంగా ఎంతో సంతోషంగా కూర్చుని సంతృప్తిగా భోజనం చేస్తున్నాడు. తన ఆకలి తీర్చిన అన్నదాతకు సుఖీభవ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.